వినాయక చవితి అనగానే ఎక్కడ పెద్ద విగ్రహాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి అందరూ వెతుకుతుంటారు. కానీ తెలంగాణలో ఎక్కువ హైట్ ఉన్నది, అలానే చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ వెళ్ళేది ఖైరతాబాద్ గణేష్. కానీ దానికి దీటుగా తెలంగాణలో మన వరంగల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఎల్లం బజార్లో 40 అడుగుల విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. ఇక్కడే పెట్టి తయారు చేయడం కూడా జరుగుతుంది. ఇక తెలంగాణలో ఖైరతాబాద్ హిస్టరీని వరంగల్ రీప్లేస్ చేయబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు కానివ్వండి, అసలు 40 అడుగులకి ఈ విగ్రహం తయారీకి ఎన్ని రోజులు సమయం పడుతుంది, అసలు ఇక్కడ మన వరంగల్లో ఫస్ట్ టైం ఎలా పెట్టాలని అనుకున్నారు ఏంటనేది తెలుసుకుందాం. ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని అయితే ఈ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కాపాడదాం అంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. హిందూ ధర్మం ఏదైతే భద్రకాళి హిందూ ధర్మం వాళ్ళు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలానే ఇక్కడ ఎంతమంది ఇక్కడ శిల్పులు ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఎంత సమయం పట్టింది, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఇలాంటి మరిన్ని విశేషాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నాకు తెలిసింది ది ఫస్ట్ టైం తెలంగాణలో ఖైరతాబాద్ విగ్రహం తర్వాత తెలంగాణలో ఎత్తైన విగ్రహం ఇక్కడే ప్రతిష్ఠించబోతున్నారు అని చెప్పుకొచ్చి వచ్చేసాం. మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాం. ఏదైతే వినాయకుడిని ఇక్కడే తయారు చేసి ఇక్కడే ప్రతిష్ఠిస్తున్నారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఇక్కడ పెట్టాలని, ఖైరతాబాద్ విగ్రహం తర్వాత ఇంకా రెండవది మన వరంగల్ అని చెప్పుకోవాలి. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. సో అది చూపించడానికి ఈరోజు మీతో మాట్లాడించడానికి ఇది ఆలోచన వచ్చినటువంటి పర్సన్తో మనం మాట్లాడదాం. ఆయన పేరు అలానే పూర్తి వివరాలన్నీ మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విగ్రహాన్ని అయితే ఆయనే స్వయంగా తయారు చేపిస్తున్నారు. అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఆయన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంజు అండి, ఆకుతోట సంజు. నేను ఎక్స్ భద్రకాళి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ను, మరియు శబరిమల అయ్యప్ప సేవా సంఘం దానిలో మెంబర్ను. అంటే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఇక్కడ వరంగల్ నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే వరంగల్లో ఉన్న మత సామరస్యానికి పెట్టిన పుట్టినిల్లు అన్నట్టు ఇది. హిందూ ముస్లింలు అంటే నా పక్కకు షేర్పురా మొయిలాలి అందరూ ముస్లింస్ ఉంటారు. మా ఈ ఏరియాలో ముస్లింస్ కు మత సమరస్యంగా మండి బజార్ ఉంది. అందరూ కలిసికట్టుగా వినాయక చవితి చేస్తారు. ముస్లింస్ కానీ అందరు హిందువులు, అందరూ హిందూ ముస్లింలు కలిసి వినాయక చవితి జరుపుకుంటాము. అలాగే 40 ఫీట్ల వినాయకుడు అనగా ఎందుకు ఆలోచన వచ్చిందంటే, అందరూ ఖైరతాబాద్ను అనుకుంటారు. సెకండ్ క్యాపిటల్ తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ మన వరంగల్. వరంగల్ కాకతీయులు ఏలిన రాజ్యం ఇది. దానికి కీర్తి ప్రతిష్టలు మనకు ఉన్నాయి. మనం ఎందులో తక్కువ లేదని చెప్పి వరంగల్లో కూడా పెట్టాలని లాస్ట్ ఇయర్ ఒక 10 ఫీట్ల ఆలోచన వచ్చింది మీకు. లాస్ట్ ఇయర్ ఒక 10 ఫీట్ల వినాయకుడిని పెట్టాను. నెక్స్ట్ ఇయర్ మనకు ఇంకా డెవలప్ కావాలి. తెలంగాణ ఇప్పుడు వినాయక చవితి రాగానే ఫస్ట్ యూట్యూబ్ గానీ సోషల్ మీడియా గానీ హైదరాబాద్ వినాయకుడే అందరికి గుర్తుకొస్తుంది. ఈసారి కూడా మన వరంగల్ దేనికి తక్కువ ఏం కాదు అని చెప్పి ఈసారి ఇక్కడ 40 ఫీట్ల విగ్రహాన్ని మరియు తెలంగాణలో ఫస్ట్ అని మేము అనుకుంటున్నాం. ఖైరతాబాద్ విగ్రహం పిఓపితోని చేస్తారు. మేము పూర్తిగా మట్టి గడ్డి ఉనక ఎదురు బొంగులతోని మేము చేస్తున్నాము. ఇక్కడ మీ శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో భద్రకాళి శేషువు గారి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే ఈ ఆలోచన మీకే వచ్చిందా, ఎవరైనా ఈ ఆలోచన నాకు, నా కొడుకు, నా బిడ్డకు ముగ్గురికి వచ్చిందండి. డాడీ నా కూతురు 4 ఇయర్స్ 6 ఇయర్స్, నా కొడుకు 4 ఇయర్స్. వాళ్ళు వచ్చేసరి పెద్దది పెట్టాలి డాడీ మనం కూడా ఇక్కడ అదే అని చెప్పి వాళ్ళు హైదరాబాద్ కి ఏమాత్రం తగ్గొద్దు వరంగల్ ఆ చిన్న పిల్లల నోటితోని వచ్చింది. వాళ్ళు ఎందుకన్నారా అనేది అమ్మవారు పలికిచ్చినట్టు అనిపించింది. సరే నాన్న పెడదాం, ఈసారి మనం కూడా హైదరాబాద్ ధీటుగా మనం కూడా అంచెలంచెలుగా ఎదుగుదామని ఈసారి ప్రయత్నించాము. అందరి సహకారం వల్ల, ప్రజల మా ఏరియా పబ్లిక్ సహకారం వల్ల, అందరి ఉత్సాహంతో మేము ఇక ముందుకు జరుగుతున్నాము. అంటే దాదాపు ఎంత ఖర్చు వెళ్తుంది అంటే ఒక 25 లక్షలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము. దేవుని దయ అది ఎక్కడికి పోతుంది అనేది ఇంకా మించినా చేసేది ఏం లేదు, పెట్టాలి అనేది ఒక అని అనుకున్నాము. దేవుని అనుగ్రహంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం చేయాలని దేవుడు ఆశీస్సులు మా హిందూ ఉత్సవ నిర్మాణ సమితికి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంటే ఎంత మంది శిల్పులు పనిచేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఒరిస్సా నుంచి వెళ్ళి 8 మంది శిల్పిలు వచ్చారు. అందులో జయదేవ్ అని శిల్పి, ఆ జయదేవ్ నేతృత్వంలో ఇక్కడ జరుగుతుంది.
దానికి జయదేవ్కు రాచర్ల కార్తీక్ అని వాళ్ళకు ఉన్నాడు. తన పర్యవేక్షణలో ఈ శిల్పి చేస్తున్నాడు. ఎంతమంది పని చేస్తున్నారు? ఇప్పుడు 8 మంది వర్క్ చేస్తున్నారు. ఇది ఎన్ని రోజుల క్రితం ప్రారంభించారు? ఇది జూలై 16 నాడు స్టార్ట్ అయింది. జూలై 16కు స్టార్ట్ అయింది. ఈ వాటికి కరెక్ట్ 1 మంత్ అయిందండి. 1 మంత్ నుంచి స్టార్ట్ 1 మంత్ నుంచి వెళ్ళి ఢిల్లీ వైష్ణవి ఫ్యాబ్రికేషన్ నుంచి వెళ్ళి షెడ్ వేశారు. శిల్పీలు ఇక్కడ 8 మంది ఉన్నారు. ఈ షెడ్ వేసినందుకు ఒక 15 మంది వర్క్ చేశారు. అంటే వర్షం వచ్చినా గానీ ఇబ్బంది కాకుండా పర్మనెంట్ షెడ్ వేశారండి. అది వైష్ణవి ఫ్యాబ్రిక్స్ భద్రకాళి దేవస్థానం దగ్గర ఉంటారు. అంటే ఎప్పటికీ ఉండిపోయేలాగా వేసినట్టున్నారు కదా? టెంపరవరీ. ఎందుకంటే మెయిన్ రోడ్ కదా, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ఇక్కడే మళ్ళీ ఉన్న చోటే నిమజ్జనం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నామండి. అంటే ఇక్కడ ఉన్న దగ్గరనే నిమజ్జనం తీసుకెళ్లడం ప్రాబ్లం. ఒకటి మండి బజార్ లో మనకు కొద్దిగా అక్కడ చెట్టు ఇట్లా ఇట్లా క్రౌడ్ కు మనకు చెరువులు కూడా ఇంత పెద్ద చెరువులు లేవు మనకు. అక్కడ హైదరాబాద్ లో అంటేనో హుసేన్ సాగర్ ఉంది, ఇక్కడ మనకు అంత చెరువులు లేవు కాబట్టి ఇక్కడనే అర్చకుల సంప్రోక్షణతోటి అభిషేకాలు చేసి ఇక్కడనే నిమజ్జనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అంటే నార్మల్ గా విగ్రహాల తయారీ వాళ్ళ దగ్గర మేము వెళ్ళాం, మట్టి దొరకడం చాలా కష్టంగా ఉంది అన్నారు. మీరు 40 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మట్టి? అమ్మవారి అనుగ్రహం, భద్రకాళి అమ్మవారి అనుగ్రహం. గణపతి చేయించుకుంటున్నాడు, దానంతట అదే మట్టి వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా అన్ని లేకుండా ప్రప్రథమంగా వరంగల్లో నిలబడుతున్నాడు కాబట్టి తనే చేసుకుంటున్నాడు. అంటే మీ ఆలోచన ఇంకా దేవుడికి వచ్చి నడిపిస్తున్నాడు అంతేనండి. అంటే ఫినిషింగ్ వచ్చినట్టుంది కదా, పాలిష్ చేస్తున్నారు. పాలిష్ చేస్తున్నారు. అంటే దీని నమూనా ఏమైనా ఉందా అండి? ఫోటో ఎలా ఉంటది అని చెప్పేసి అంటే అక్కడ ఎలా కనిపెట్టారు? తామర పువ్వు ఇదంతా డిజైన్ తామర పువ్వు. అంటే ఇలా మీరే డిజైన్ చేయించుకున్నారా? ఇలా ఉండాలి అని వినాయకుడు కూడా వరల్డ్ లో గానీ గూగుల్ లో గానీ మీరు ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు, ఇలాంటి ఫిగర్ దొరకదండి. అది మేము సెపరేట్ యాప్ తీసుకొని మేము సెలెక్ట్ చేసుకున్నామండి. ఓకే, అంటే మీరే ఊహించుకున్నారా? ఎవరికన్నా ఆర్ట్ కావాలి అని చెప్పి గీయించారా? అంటే ఇది దుర్గా గణపతి అని మేము ఒకటి భద్రకాళి శేషువయ్య గారి ఆలోచన మేరకు, నేను అమ్మవారి భక్తుల్ని, దుర్గా గణపతి అని పెట్టాలి అని చెప్పి సలహా ఇచ్చారు. దాని ప్రకారం మేము ముందుకు సాగాము. ఓకే, అంటే ఎట్లుంది రెస్పాన్స్? అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ అందరికి మొన్ననే ఒక 4-5 డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ అయింది. అందరూ మంచి రెస్పాండ్ వస్తుంది. ఇది నమూనా. మొన్ననే ఖైరతాబాద్ వాళ్ళు కూడా నమూనా రిలీజ్ చేసాము. ఇప్పుడు మీరు కూడా మన ప్రెస్ మీట్ లో మేము పోస్టర్ రిలీజ్ చేసాము. ఇది చాలా బాగుంది. అంటే యాస్టీజ్ ఇలానే వచ్చేస్తుందండి? ఇలానే వస్తుందండి. కలరింగ్ అంతా కూడా సేమ్ ఇలాగే. కింద ఎలక కూడా అలానే ఉంటుంది. వాహనం ఆయన వాహనం, తామర పువ్వు డిజైన్ చాలా బాగుందండి. ఇక్కడ 40 ఫీట్లు ఏదైతే ఉందో వినాయకుడి నమూనా అన్నమాట ఇది. ఇప్పటికే చాలా మంది ఎలా ఉంటది అని చెప్పేసి వచ్చి చూసి వెళ్తున్నారు. ఇప్పటికే అందరికి నోటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఖైరతాబాద్ తర్వాత వరంగల్లో 40 అడుగుల విగ్రహం పెట్టబోతున్నారు అంటే ఇక్కడికే చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా రోజు వచ్చి చూసి వెళ్తున్నారు. సో ఇంకెన్ని రోజులు సమయం పడుతుందండి? 20 రోజులు పడుతుందండి. ఇంకా 20 రోజులు పడుతుంది. యూట్యూబ్ ద్వారా గానీ, ఛానల్స్ ద్వారా గానీ, పత్రికా ముఖంగా గానీ విజ్ఞప్తి చేసేది ఏమనగా, ఇక్కడికి వచ్చే భక్తులు ట్రాఫిక్ తో ఇబ్బంది ఉంటుంది కాబట్టున కాలినడకన వస్తే వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసి వినాయకుని దర్శించుకునే వాళ్ళు కాలినడకన వచ్చి దర్శించుకుంటే అందరికి సంతోషం ఉంటుంది, దర్శనం అవుతుంది. ట్రాఫిక్ అంతరాయం కాకుండా దూర ప్రాంతాలనే వెహికల్స్ పెట్టి నడుచుకుంటూ రావాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈ కట్టెలు ఇవన్నీ అసలు ఎన్ని పడుతున్నాయి అంటే మీ లెక్క ఏమన్నా ఉందా, లేకపోతే ఎట్లా? దాదాపు ఇప్పటికి ఒక 300 నుంచి 400 వాసాలు పట్టినాయండి. దీనికి ఎదురు బొంగులు దాదాపు ఒక 100 ఎదురు బొంగులు పడ్డాయి. ఒక టిప్పరు నల్ల రాగడి పట్టిందండి. ఒక ట్రాక్టర్ ఇసుక పట్టిందండి. ఒక ట్రాక్టర్ ఉనక పట్టింది. ప్లస్ ఇంకా మనకు గడ్డి వచ్చేసి ఒక ట్రాక్టర్ లోడ్ పట్టిందండి.
ఓన్లీ నార్మల్ గా న్యాచురల్ గా. ఇది న్యాచురల్ గా చేస్తున్నారు కదా, అంటే నార్మల్ గా మనం వెనకటికి ఇళ్ళకితేనే ఆరడానికి ఒక రోజు 2 రోజులు సమయం అంటే పట్టేది, మరి దీనికి ఇప్పుడు విగ్రహానికి ఇంత. ఇప్పుడు ఈ విగ్రహం చేసి దాదాపు 1 వీక్ అవుతుందండి. ఉమ్. ఇది ఆరాక ఇప్పుడు మళ్ళీ పాలిష్ కోట్ ఇస్తున్నారు, అంటే అది పగిలితేనే ఎండినట్టు. ఎండినట్టు అండి. ఉమ్. ఇప్పుడు చేసేది కూడా దీన్ని కూడా ఒక 5 days మళ్ళీ ఆరాక ఆరాలి. ఆరాక ఇవ్వాలి. దాని తర్వాత కలర్స్ తోటి ఉమ్. మళ్ళీ ఫినిషింగ్ చేస్తారండి. ఓకే, ఎన్ని రోజులు ఇక్కడ పూజలు నిర్వహించబోతున్నారు? 9 రోజులు నవరాత్రులు నడుస్తాయండి. ఉమ్. 11 రోజులు ఉంచుదాం అనుకుంటున్నాము. 11వ రోజు నిమజ్జనం చేద్దాం. నిత్యం గణపతి హోమాలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, పంచలోహ విగ్రహానికి డైలీ అభిషేకాలు ఉంటాయి. ముఖ్యంగా భక్తులకు రోజు 5 నుంచి 6 జంటలు అభిషేకంలో కూర్చునేందుకు ఆస్కారం ఉంటది. ఏ రుసుము లేదు దానికి, ఏ టికెట్ లేదు. వచ్చి అభిషేకంలో కూర్చొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఈ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఈ ఫెసిలిటీ కూడా అంటే కల్పిస్తున్నామండి. మండపాలు ఎక్కడైనా పూజ చేయించుకోవాలంటే మనం పే చేయాలి. లేదండి, మండపాలలో కామన్ గా పూజ చేస్తారు. ఇక్కడ నా 11 మంది అయ్యగారులతోటి, వేదం చదువుకున్న అయ్యగారులతోటి గణపతి హోమం ప్లస్ పంచలోహ విగ్రహానికి నిత్యం అభిషేకాలు ఇవన్నీ జరుగుతుంది. పొద్దున ఒక 6 జంటలు, సాయంత్రం 6 జంటలు, అభిషేకానికి 6 జంటలు, హోమానికి 6 జంటలు. రుసుము లేకుండా, ఏ టికెట్ లేకుండా వాళ్ళు కూర్చొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళగలరు. అంటే ఇక్కడ నార్మల్ గా మీరు ఒక మట్టి విగ్రహం అని చెప్తున్నారు, కానీ అసలు ఎలాంటి కలర్ వేయించాలనిపించలేదా ఇక్కడ? అంటే వినాయకుడు అంటే ఏనుగు అనేది ఒక నేచురల్ మట్టి కలరే ఉంటది, నలుపు రంగునే ఉంటది. అదే ఫస్ట్ పెడుతున్నాం కదా, అదే ఆకారంలో ఉండాలి వినాయకుడు, అంటే ఏనుగు ఆకారంలోనే ఉండాలి అనే ఆలోచనతోటి ఆ కలర్ వేస్తున్నాం. ఓకే, అంటే వచ్చినటువంటి కూలీలకి అందరికి, శిల్పులందరికి మీరే ఫుడ్ షెల్టర్ అంతా మీరేనా? అంటే రాచర్ల కార్తీక్ అని మా మిత్రుడు ఉన్నాడు, తన ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. ఓకే, అంటే ఓన్లీ మీరు ఒక్కరే చేస్తున్నారా? ఎవరైనా సపోర్ట్? నేను ఒక్కరినే చేస్తున్నాను. సపోర్ట్ తీసుకోదలుచుకున్నారా? భగవంతుని దయ అండి. ప్రస్తుతానికైతే నేను ఒక్కడే అనుకున్నాను. తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది తర్వాత ఎవరు స్వచ్ఛందంగా వచ్చి అన్నదానాలు ప్రసాదాలు వితరణ చేస్తా అంటే దానికి వద్దనేది లేదు, చేసుకోవచ్చు. ఏవైనా ముఖ్యంగా ఏంటి అంటే ప్రసాదాలు తెచ్చిన వాళ్ళు వాళ్ళే ఒక బ్యాచ్ గా వచ్చి దాన్ని వాళ్ళే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది చిన్న బజార్ అని చెప్పుకోవచ్చు, ఎల్లం బజార్ గానీ వెంకటేశ్వర స్వామి అంతా చాలా కంజెస్టెడ్ గా ఉంటది. ఇక్కడికి పెద్ద ఎత్తున అందరూ వస్తారు, మరి పోలీసు వారి సహకారం గానీ వాలంటీర్లు ఎవరినన్నా అడుగుతున్నారా? పోలీస్ వారి సహకారం, అందరి సహకారం ఇప్పటికీ వినాయకుడు ఇంత లేసిందంటే అందరి సహకారం ఉన్నది. పోలీస్ వారు సహకరిస్తున్నారు, అందరు సహకరిస్తున్నారు, పొలిటీషియన్స్ కూడా అందరు సహకరిస్తున్నారు. ఒక్కొక్కరు అందరు వస్తున్నారు. వాళ్ళందరూ వరంగల్ లో ఖైరతాబాద్ తీసుకొచ్చిన అని ఫస్ట్ ఆశ్చర్యపోతున్నారు లీడర్స్ కూడా. ఫస్ట్ అందరికి ఇంటిమేషన్ ఇచ్చాను, ఆలోచన ఎవరికి రాలేదు ఇప్పుడు. ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చాను సార్ లీడర్స్ కూడా, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, అందరు లోకల్ ఉన్న లీడర్స్ అందరికి ఇంటిమేషన్ ఇచ్చాను. ఇలా వినాయకుడిని పెడుతున్నారు, వాళ్ళని కామన్ గా ఏరియాలలో వినాయకుడిని పెడతారనే ఆలోచనతోనే ఎవరు లైట్ తీసుకున్నారు. ఒక్కొక్కరు వచ్చి ఇంత పెద్ద గణపతి అని చెప్పి 5 నిమిషాలు ఉండే వాళ్ళు గంట సేపు కూర్చొని అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెళ్తున్నారు. అంటే చూసే వాళ్ళు కూడా ఆశ్చర్యమే కదా, ఇక్కడే నిలబెట్టి ఇక్కడే తయారు చేయడం. మనకి ఖైరతాబాద్ లో వెళ్ళి చూడడానికి 5 నిమిషాలు టైం ఇవ్వరు, వచ్చేస్తారు. కానీ ఇక్కడ తయారు చేస్తున్నప్పటి నుంచి చూడడానికి అవకాశం ఉంది కదా. అలాగే టోటల్ ఇప్పుడు వరకు దాదాపు ఒక 5-6 పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు వచ్చారు, చూశారు. వాళ్ళు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు నన్ను కూడా. వాళ్ళ సహకారం ఉన్నది. ముఖ్యంగా మీడియా తరఫున నాకు సహకారం అందాలండి. మన వరంగల్ నుంచి వెళ్ళి ఇంత పెద్దగా పెడుతున్నామంటే మన వరంగల్ ఖ్యాతిని కూడా ఎవరి వల్ల కాదు, సోషల్ మీడియా, ఓన్లీ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వల్లనే ఇది సాధ్యం అవుతుంది. ఈ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలని భగవంతుని దయలో, అమ్మవారి దయలో అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తప్పకుండా మా ఒక్కలదే కాదు, వరంగల్ నుంచి ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం, పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమం. అలానే మీరు పిఓపి కాకుండా మట్టి విగ్రహం పెట్టారు. మంచి ఖైరతాబాద్ తర్వాత తెలంగాణలో ఫస్ట్ టైం నాకు తెలిసి 40 feet. మాకే చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. యాక్చువల్ గా తెలంగాణలో ఫస్ట్ అని మేము అనుకోవాలి. మట్టి విగ్రహం 40 feet మట్టి విగ్రహం ఎక్కడ చేయలేదు. విశాఖపట్నంలో 108 feet వినాయకుడిని చేశారు, అది పేపర్ తో చేశారు. ప్లస్ ఇక్కడ గణపతి ఖైరతాబాద్ ఉంది, పిఓపి మిక్స్, అది కూడా మట్టితో చేస్తారు. ఇంక్లూడ్ పిఓపి, ఐరన్ అన్ని యూజ్ చేస్తారు, కొన్ని టన్నుల ఐరన్ యూజ్ చేస్తారు.
ఎందుకంటే ఖైరతాబాద్ మూవబుల్ కాబట్టి దాంతో ఐరన్ స్ట్రక్చర్ చేస్తాడు. మనది ఇక్కడ ఏంటంటే మట్టిగా ఓన్లీ మట్టి ఉన్ను ఎదురు బొంగులు వాసాలతో పాటు కాబట్టి దీన్ని మూవబుల్ గా కాకుండా అంటే ఇలా నేచురల్ గా తాడు సాయంతో పైకి ఎక్కిస్తారా? మీకు ఏం కావాలన్నా ఏం కావాలన్నా ఇట్లా సాయం చేస్తాం. తర్వాత అంటే వీళ్ళు ఎలా ఎక్కుతున్నారు మరి శిల్పులు అందరూ కూడా స్టెప్స్ తోనే ఎక్కుతున్నారండి. చాలా కష్టం ఉంది ఇక్కడ, కష్టం కూడా కనిపిస్తుంది. కష్టం ఉంది, శిల్పిల కష్టం, కష్టం, మీ ఆలోచన కష్టం ఇంత కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. చాలా చక్కగా ఉందండి నిజంగా. చూసే వాళ్ళు కూడా అందరూ ఇక్కడికి రావాలి. అలానే వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వెహికల్స్ అనేది దూరంగా కొంచెం అంటే ఎక్కడ కొంచెం ముందుకి ఎల్లం బజార్ కానివ్వండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, కొంచెం ముందుకి పార్కింగ్ పెట్టి ఆయన రిక్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే చాలా కంజెస్టెడ్ గా ఉంటది ఏరియా అంతా, మార్కెటింగ్ అలా మండి బజారు ఇదంతా కూడా దగ్గరగా ఉంటది ఏరియాస్ అంతా కూడా. సో అందుకనే ఆయన ముఖ్యంగా ఆయన ఏదైతే ఉందో గమనిక మనకు ముందు చెప్తున్నారు. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేయాలి. అలానే సోషల్ మీడియా కానీ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయాలంటే ఆయన కోరుతున్నా. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారని మీరు తలిచింది ఒక మంచి కార్యక్రమం. మన వరంగల్ పేరుని మొత్తం తెలంగాణ కాదు అందరూ గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా బాగుంది నిజంగా. అంటే మనకి వినాయకులు అనగానే కలర్ఫుల్ గా ఉండడం లేకపోతే పిఓపియే గుర్తొస్తాయి అందరికి, కానీ ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేయాలనుకోవడం చాలా బాగుంది నిజంగా. అసలు చూడొచ్చు మనం ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున 40 అడుగులు అంటే దాదాపు ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఆ మట్టి తీసుకెళ్ళడానికి, ఆ పాలిష్ గాని ఆ గడ్డి అదంతా పైకి తీసుకెళ్లడం ఒక దేవుడి కార్యక్రమం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు. అక్కడ ఎలకను చూడవచ్చు, ఆ రూపం కింద తామర పువ్వు 40 ఫీట్లు కరెక్ట్ గా పై వరకు ఉంది. మళ్ళీ ఆ వర్షం వచ్చినా కూడా తడవకుండా వీళ్ళు పైన టెంపరరీ షెడ్ వేయడం జరిగింది. అలానే ఇక్కడ 11 రోజులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలాంటి రుసుము చెల్లించకుండానే ఇక్కడ వీళ్ళు ఈ పూజల కార్యక్రమం పాల్గొనవచ్చు. అలానే ఎవరైనా అన్నదానం చేయాలనుకున్నా చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అలానే ఎవరైనా వాలంటీర్లుగా ఇక్కడ వచ్చి సేవ చేయొచ్చు. అలానే అందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుంటున్నాం. తెలంగాణలోనే ఖైరతాబాద్ ని రీక్రియేట్ చేస్తున్నారు మన వరంగల్ వాళ్ళని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి చూడకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. సో ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.